ఇప్పుడంటే ఎస్ఆర్హెచ్ రైజ్ బ్యాటర్స్ రూలు సీజన్ మొత్తం ర్యాంపేజ్ ఇలా ఎన్ని వర్షన్స్ ఉన్నాయి. కానీ అప్పుడంతా ఒకటే వర్షన్, ఒకటదే రూల్, అదే వార్నర్ సామీ రూల్. మీరు అవునన్నా కాదన్నా వార్నర్ లేకుంటే ఎస్ఆర్హెచ్కి అంత క్రేజ్ వచ్చేదే కాదు. తన కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ని టైటిల్ విన్నర్గా నిలబెట్టాడు. 2015 నుండి 2020 దాకా ఈ 5 years ఎస్ఆర్హెచ్ టీం వేరు, వాళ్ళు నిజంగా వేరు. 2014లో ధవన్ కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, టేబుల్లో 6th ప్లేస్లో నిలిచింది. ఇంకా అదే సీజన్లో అంటే 2014లో వార్నర్ని ఎస్ఆర్హెచ్ 5.50 crores బై చేసింది. ఫస్ట్ సీజనే 140+ స్ట్రైక్ రేట్, 48 యావరేజ్తో 528 runs స్కోర్ చేశాడు. అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళ హిస్టరీలో చేసిన అతి గొప్ప పని ఇదే అనుకుంటా. ఇదే వాళ్ళ టీం రాతలనే మార్చేసింది. అండ్ 2015 ఐపీఎల్ వచ్చింది, వార్నర్ని ఎస్ఆర్హెచ్కి కెప్టెన్గా అపాయింట్ చేశారు. అండ్ ఆ తర్వాత 5 years రెస్ట్ ఈజ్ హిస్టరీ. 2016 2020 దాకా ప్రతిసారి ప్లే ఆఫ్స్కి వచ్చారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళది ఒకటే ఫార్ములా, మ్యాచెస్ గెలవాలంటే ఈజ్ ఈక్వల్ టు బ్యాటింగ్లో కొట్టకూడదు బై బౌలింగ్లో కొట్టనివ్వకూడదు. ఎస్, ఇప్పుడు కాటరమ్మ కొడుకుల కంటే 5 years కిందట చాలా డేంజరస్ బ్యాట్స్మెన్స్ ఉండేవారు. మెయిన్లీ ప్లేయర్స్ లైక్ వార్నర్, కేన్ మామా, బేర్స్ట్రో, రషీద్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, భువనేశ్వర్ కుమార్, షకీబ్, సాహా ఇలాంటి స్టార్ ప్లేయర్స్ అంతా ఎస్ఆర్హెచ్కి ఆడేవాళ్ళు. టీంలో ఇలాంటి గ్యాంగ్స్టర్స్ ఉన్నప్పుడు మెయిన్ హెడ్ అంటే కెప్టెన్ ఎలా ఉండాలో ఊహించుకోండి. అండ్ వార్నర్ కూడా అలాగే ఉన్నాడు. అసలు ఎస్ఆర్హెచ్లో పెద్ద హడావుడేమి ఉండేది కాదు, కానీ సీజన్ అయ్యేలోపు వాళ్ళు ప్లే ఆఫ్స్లో ఉండేవారు. 2015లో వార్నర్ కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ తలరాత ఏం మారలేదు. మళ్ళీ 7 wins 7 losesతో 6th ప్లేస్లోనే సిమెంట్ వేసుకుని ఉండిపోయారు. కానీ వచ్చింది 2016 సీజన్. ఆ సీజన్లో ప్రైమ్ ఆర్సీబీని ఓడించి ఛాంపియన్స్ అయ్యారు. ఫైనల్స్లో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్. బికాస్ ఆ సీజన్లో ఆర్సీబీ ఉన్న ఫామ్కి, విరాట్ ఉన్న ఫామ్కి సింపుల్గా ఆర్సీబీ విన్నర్ అని అనుకున్నారు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 150కి మెయిన్ వికెట్స్ అన్ని పడిపోయాయి ఎస్ఆర్హెచ్ది. కానీ బెన్ కటింగ్ వచ్చి 39 కొట్టాడు. ఇప్పుడు అసలు ఎందుకు బెన్ కటింగ్ నాక్ అంత వాల్యూ ఇస్తారో తెలుసా? 150+ మెయిన్ వికెట్స్ అన్ని పడ్డాయి, కానీ కటింగ్ మాత్రం 15 balls-లోనే 39 runs స్కోర్ చేశాడు. అండ్ 39 స్కోర్తో 200 చేరడానికి ఎస్ఆర్హెచ్కి చాలా హెల్ప్ అయింది. బట్ ఆ నాక్ వల్ల ఆర్సీబీకి ఎంత బొక్కపడిందో మ్యాచ్ చేయగానే తెలిసింది. అండ్ బౌలింగ్లో కూడా 2 wickets తీశాడు, అది కూడా మెయిన్లీ కేఎల్ రాహుల్, క్రిస్ గిల్ వికెట్స్. అండ్ ఆర్సీబీ ఆ మ్యాచ్లో 8 runs తేడాతో ఓడిపోయింది. దీంతో బెన్ కటింగ్ ఆ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. అండ్ ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటిదాకా ఐపీఎల్ హిస్టరీలోనే ఎలిమినేటర్లో గెలిచి, సెమీఫైనల్ 2లో గెలిచి, ఫైనల్స్ కూడా గెలిచిన ఫస్ట్ అండ్ లాస్ట్ టీం ఎస్ఆర్హెచ్ టీమే. అండ్ 2016 ఏ మెమరబుల్ ఇయర్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఆ తర్వాత కూడా 2017లో ప్లే ఆఫ్స్కి రీచ్ అయ్యారు. అలాగే 2018లో కూడా బాల్ ట్యాంపరింగ్ వల్ల వార్నర్కి కాకుండా కెప్టెన్సీ బాధ్యతలు కేన్ విలియమ్సన్ కప్ చెప్పారు. అండ్ ఆ సీజన్లో కూడా ఫైనల్స్ దాకా వెళ్ళి సిఎస్కే చేతులు ఓడిపోయారు. వాట్సన్ మాత్రం 2016లో ఓడించారన్న కోపంతో సెంచరీ కొట్టి సిఎస్కే ట్రోఫీ అందించాడు. అండ్ 2019 2020లో కూడా ప్లే ఆఫ్స్ దాకా వెళ్ళారు. వార్నర్ ఎస్ఆర్హెచ్ తరఫున 4K runs చేశాడు. సెకండ్ ప్లేస్లో ధవన్ 2K runs. చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో? దట్స్ వై వార్నర్ వాజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఫర్ ఎస్ఆర్హెచ్. అండ్ ఐపీఎల్లో ఉన్న మ్యాక్సిమం రికార్డ్స్ వార్నర్ పైన ఉంటాయి. ఇంకా మెయిన్ మ్యాటర్, ఇంత బెస్ట్ బ్యాట్స్మెన్ ఎస్ఆర్హెచ్ ఎందుకు వదిలేసింది, నన్ను ఎందుకు టీంలో తీసేశారో నాకు కూడా చెప్పలేదు. అదే నాకు చాలా బాధ అనిపించింది. వార్నర్ అన్న మాటలు. 2016 ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్, 4K runs ఫర్ ఎస్ఆర్హెచ్. 2015 నుండి 2020 దాకా ఎవ్రీ సీజన్ 500+ runs కొడుతూనే వస్తున్నాడు. అలాగే 3 times ఆరెంజ్ క్యాప్ విన్నర్. హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ని వార్నర్ చాలా ఓన్ చేసుకున్నాడు. ఇప్పటికీ వార్నర్కి ఇండియాలో, ముఖ్యంగా మన తెలుగు స్టేట్లో చాలా ఫాలోయింగ్ ఉంది. 2016లో విరాట్ కోహ్లీ 973 తర్వాత సెకండ్ ప్లేస్లో వార్నరే ఉన్నాడు. ఆ సీజన్లో ఎస్ఆర్హెచ్ ట్రోఫీ గెలిచింది. ప్రతి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కూడా గుండెల మీద చేతిలో చెప్పగలడు వార్నర్ కెప్టెన్సీలో మేము ట్రోఫీ గెలిచామని. కానీ ఇప్పుడు ఆ చేతులు కొంచెం తడబడతాయి. ఇంకా అసలు వార్నర్కి ఏం జరిగిందంటే, ముందుగా 2020 ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ వర్సెస్ కేకేఆర్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 187 కొడితే ఎస్ఆర్హెచ్ లాస్ట్ దాకా పోరాడి 177 కొట్టింది. అలాగే మ్యాచ్ని ఎస్ఆర్హెచ్ 10 runs తేడాతో కోల్పోయింది. అలాగే తర్వాత ఆర్సీబీతో కూడా జస్ట్ 6 runs తేడాతో ఓడిపోయింది. మళ్ళీ ముంబైతో కూడా జస్ట్ 13 runs తేడాతో. ఇలా వరుసగా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అంతా ఫ్లాప్ అవ్వడంతో ఎస్ఆర్హెచ్ చేసింగ్లో చాలా తడబడుతుంది. అండ్ ఆ తర్వాత ఫైనల్గా ఎస్ఆర్హెచ్ పుంజుకుంది. పీబీకేస్తో చేసింగ్లో 121ని 18 overs చేసేసింది. అలాగే మ్యాచ్ 9 wickets తేడాతో కూడా గెలుచుకుంది. ఇంకెలా 4 మ్యాచ్ల్లో 3 గెలిచింది. ఇంకెక్కడ వచ్చింది అసలైన గొడవ. కేకేఆర్ మ్యాచ్లో మనీష్ పాండే 44 balls-లో 61 కొట్టాడు. అలాగే ఆర్సీబీ మ్యాచ్లో 39 balls-లో 38 కొట్టాడు. కానీ ఎంఐ మ్యాచ్లో 2 runsకి అవుట్ అయ్యాడు. ఇంకా దీంతో థర్డ్ మ్యాచ్ ఫెయిల్ అయినందుకు ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ అయితే మనీష్ పాండేని పక్కన పెడతారు అనుకుంది. కానీ వార్నర్ దీనికి నో చెప్పాడు. అండ్ తను అనుకున్నట్టుగా ఆ తర్వాత ఢిల్లీ మ్యాచ్లో మనీష్ పాండే ప్లేయింగ్ 11లో లేడు. అండ్ దీంతో టాస్ టైంలో డేవిడ్ వార్నర్ ఈ టాపిక్కే కొంచెం గట్టిగానే మాట్లాడాడు. ప్లేయింగ్ 11 గురించి మాట్లాడాడు. ఫామ్లో లేని ప్లేయర్స్కి మనం సపోర్ట్ ఇస్తూ వారికి అండగా ఉండాలి తప్ప అసలు ఎస్ఆర్హెచ్ అలాంటి పనులు ఏమీ చేయడం లేదని అని పబ్లిక్గా నేసాడు. ఆ మ్యాచ్ స్కోర్ టై అవ్వగా సూపర్ ఓవర్లో డీసీ గెలిచింది. ఈ మాటలు అంటే వార్నర్ టాస్ టైంలో అన్న మాటలు అయితే కావ్యబాబుకి చాలా కోపాన్ని తెప్పించాయి. ఆ నెక్స్ట్ మ్యాచ్లో వార్నర్, మనీష్ పాండే ఇద్దరు కూడా టీంలో ఉన్నారు. సిఎస్కేపై ఇద్దరు 50s కొట్టారు. కానీ ఆ తర్వాత మళ్ళీ డీసీ జరిగిన మ్యాచ్లో కెప్టెన్సీ బాధ్యత తనకు కాకుండా కేన్ మామకి ఇచ్చేశారు. ఎస్ఆర్హెచ్కి వార్నర్ ఆడిన లాస్ట్ ఫైనల్ మ్యాచ్ వర్సెస్ పీబీకే 25 సెప్టెంబర్న ఆ మ్యాచ్లో 3 runsకే వార్నర్ అవుట్ అయిపోయాడు. కానీ దానికి ముందు మ్యాచ్ అంటే 2 May 2021 ఎప్పటిలాగానే విలియమ్సన్ కెప్టెన్గా ఉన్నాడు. కానీ వార్నర్ స్క్వాడ్లో లేడు. తన ప్లేస్లో మనీష్ పాండే చేత ఓపెనింగ్ చేయించారు. అలాగే ఈ మ్యాచ్లో వాటర్ బాయ్గా వార్నర్ని యూజ్ చేసుకున్నారు. వాటర్ బాయ్గా చేయడం నో ప్రాబ్లం.
కానీ ఢిల్లీ మ్యాచ్లో టాస్క్ ముందు వార్నర్ చెప్పిన లైన్స్, తన కెప్టెన్సీ లాగేయడం, తర్వాత టీంలోని తీసేయడం, ఇవే కొంచెం ప్రాబ్లం. అయితే బౌండరీ బయట కూర్చుని వార్నర్ చాలా బాధపడ్డాడు. ఇన్ఫాక్ట్ ఏడ్ చేశాడు కూడా. ఆ తర్వాత తన ప్లేస్లో జేసన్ రాయ్ని టీంలోకి తెచ్చుకున్నారు. అండ్ దీనిపై వార్నర్ అయితే టోర్నీగా రెస్పాండ్ అయ్యాడు. అసలు నన్ను టీంలో తీసేశారు, ఓకే, కానీ రీజన్ కూడా తెలియదు, కనీసం నాకు ఎవరు చెప్పలేదు ఎందుకు తీసేశానని. వారు తీసేశారన్న కన్నా ఎందుకు కూర్చోకుండా తీసేశారన్నదే నాకు చాలా ఎక్కువ బాధ కలిగిస్తుంది అన్న. మనం ఈ టీంలో నెక్స్ట్ టైం ఆడతామా లేదా అని మనం ముందే చెప్పేయచ్చు. కానీ హైదరాబాద్ నాకు రెండో ఇల్లు లాంటిది, ఇక్కడ నన్ను చాలా మంది ప్రేమించే వాళ్ళు ఉన్నారు అని కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అండ్ మనీష్ పాండే విషయంలో అంటే వార్నర్ చేసిందంతా కూడా 100% కరెక్ట్. బికాస్ ఆ సీజన్లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ ఫర్ SRH కేన్ విలియమ్సన్ 10 innings-లో 266 runs. ఇంకా ఫస్ట్ ప్లేస్లో మనీష్ పాండే 8 innings-లోనే 292 runs. అలా SRH ఇయర్స్ గడిచే కొద్దీ వాళ్ళ స్టార్ ప్లేయర్స్ని ఒక్కొక్కరిని వదిలేసింది. వార్నర్, విలియమ్సన్, సందీప్, ఖలీల్, రషీద్. సో SRH అయితే పర్సనల్ ఈగోస్కి పోయి వార్నర్ని వదులుకుంది. ఇప్పటికీ స్టిల్ చాలామంది SRH ఫ్యాన్స్ వార్నర్ ఉంటే బాగుండని అనుకుంటారు. వార్నర్ వెళ్ళిపోయాక ఆ లోటు 2023 దాకా కనిపించింది. ఇప్పుడు SRH ఎంత బాగా ఆడుతున్నా కానీ ఇంకొంచెం ఎక్కడో ఉంటుంది ఈ టీంలో వార్నర్ ఉంటే ఇంకెంత బాగుండని. అండ్ ఇది డార్లింగ్స్ ఈరోజు వీడియో.